అందరికీ నమస్తే. సంధి లేదు, సమరమే. ఎవరితో అంటే నాగార్జునతో, సినిమా ఇండస్ట్రీతో. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనకు అట్లే అనిపిస్తున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీతో సంధికి పోదాం, సరే మా మినిస్టర్ తప్పు మాట్లాడింది, సరే ఆవేశానికి లోనై మాట్లాడినా లేకపోతే ఇంకా భావోద్వేగానికి లోనై మాట్లాడినా తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. చిన్నపిల్లలు మాట్లాడినా పెద్దవాళ్ళు మాట్లాడినా తప్పే. కాదు ఒక మంత్రి స్థానంలో ఉండి మాట్లాడింది కదా. మంత్రి స్థానంలో ఉండి మాట్లాడినప్పుడు అది బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత. దీనిలో కేవలం కొండా సురేఖ మాత్రమే కాదు. అయితే దీనిలో ఆమె చేసిన రిప్లైలు అంటే ట్వీట్లో ఎక్కడ కూడా క్షమించు అని ఇప్పటిదాకా కూడా కనీసం కొండా సురేఖ ఎక్కడ అడగలే, క్షమాపణ అడగలే, బహిరంగ క్షమాపణ అడగలే. చాలామంది కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, రేవంత్ రెడ్డి శ్రేయోభిలాషులు కొండా సురేఖ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని సూచన చేసినా వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే సంధి కాదు, సమరమే. మనసుకు తప్పు అని తెలిసినప్పుడు సారీ చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఆ సారీ చెప్పింది కూడా ఆమె మనసు రాలేదు, చెప్పలేదు. పోనీ ఆమె చెప్పలేదు అంటే ఆమె వ్యక్తిగత వ్యవహారం కూడా కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బాధ్యుడే. రేవంత్ రెడ్డి ఇంకా దీన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఇప్పటిదాకా స్పందించకపోవడం అంటే బాధ్యతారాహిత్యం. కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోవడం ఎంత తప్పో, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించకపోవడం ఆయన కూడా తప్పే. ప్లస్ ఆయన దానికి తోడు ఇంకా పెట్రోల్ పోసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఈ పంచాయతీలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోనీ కలవలేదు అనేది ఏం లేదు, ఆమెను ఇంకా ఫుల్ యాక్టివ్ చేసి తనేమో ఆయన నెంబర్ తిప్పుకుంటున్నాడు. ఏ ప్రోగ్రామ్కు ఆమెకు అవసరం లేకపోయినా కొండా సురేఖను ప్రోగ్రామ్కి పిలిచి వేదిక మీద కూర్చోబెట్టుకుంటున్నాడు, దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎందుకు అని అంటే రెచ్చగొట్టడం అనమాట. అంటే కొండా సురేఖ నేనున్నా, కొండా సురేఖ మీద యాక్షన్ ఏం తీసుకోలే కదా. ఇప్పుడు కొండా సురేఖ నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ అయ్యింటే కనుక ఒక మంత్రి కనుక అట్లా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ ఉండేది. మంత్రి పదవి నుంచి తప్పిస్తారా, క్షమాపణ చెప్పిస్తారా, ఇంకేమైనా చేస్తారా అనే తర్వాత విషయం. కానీ ఒక చర్య అయితే ఉండేది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏ చర్య లేదు, ఈవెన్ హైకమాండ్ నుంచి కూడా ఏ చర్య లేదు. హైకమాండ్ కూడా ఇప్పటి వరకు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రా తెలియదా. ఎవరో నాతో ఒక అన్నారు, ప్రియాంక గాంధీ జస్ట్ కాల్ చేసి మాట్లాడినరు, అంతవరకే. ప్రియాంక గాంధీ కోపపడ్డరు లేకపోతే ఇంకేదో చేసిండ్రు అవన్నీ ఏం లేవు. అడిగి సమాచారం తెలుసుకున్నారు, కొంచెం నొచ్చుకున్నారు, అంతవరకు మాత్రమే ఉంది. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినరు, అసలు అధిష్టానం ఆరా తీసినట్టు కానీ లేకపోతే ఏదో చర్యలు తీసుకో అని అన్నట్టు కానీ లేకపోతే ఈమె మంత్రి పదవికి రాజీనామా చేయండి అని ఆదేశించినట్టు కానీ ఇవన్నీ ఏమి లేదు, అంతా కూడా సోషల్ మీడియా ఉత్త ప్రచారమే అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపాడేసాడు. ఇక పొన్నం ప్రభాకర్ వాళ్ళైతే డైరెక్ట్గా మాట్లాడారు కదా, ఒక బీసీ మహిళ కాబట్టి సినిమా ఇండస్ట్రీ టార్గెట్ చేసింది, బీసీ చూద్దాం ఎంత దూరం పోతుందో, ఆమె ఒంటరి మహిళ కాదు అని తెలుసుకోండి, బీసీ అనేంత మాత్రాన రిప్లై కూడా వస్తే బీసీ అనేంత మాత్రాన ఏదైనా మాట్లాడొచ్చా, ఎక్స్క్యూజ్ ఉంటుందా, బీసీ మహిళ కాబట్టి అవతల సంసారం మీద మాట్లాడొచ్చా, అట్లా అవతల కూడా మహిళలే కదా. ఇప్పుడు మహిళగా నువ్వు బాధపడ్డప్పుడు అవతల మహిళ మీద కూడా బాధాకరమైన విషయాలు ఎందుకు మాట్లాడినరు, అది తప్పే. కానీ వీళ్ళు కులాన్ని అంటగట్టి బీసీ అనే కులాన్ని తీసుకొచ్చి పెట్టినరు. బీసీ మహిళ కాబట్టి నాగార్జున కోర్టుకు పోయినట్ట, వేరే మహిళ అయితే పోకుండా అయింది. ఆయన కుటుంబానికి జరిగిన డ్యామేజ్కు ఆయన కోర్టుకు పోయిండు. రాజ్యాంగం అందరికీ హక్కులు, నాగార్జునకి ఇచ్చిన హక్కులు, ఈమెకి ఇచ్చిన హక్కులు, నాకు ఇచ్చిన హక్కులు, నీకు ఇచ్చిన హక్కులు అన్నీ ఒకటే ఉన్నాయి. కాబట్టి నాగార్జున తన హక్కు వినియోగించుకున్నాడు. నాగార్జున కోర్టుకు పోయిండు. కనీసం కోర్టుకు పోతే కనీసం ఆ కేసు రిటర్న్ తీసుకోమని కూడా ఎవరు రిక్వెస్ట్ చేయలే. మహేష్ కుమార్ గౌడ్ అన్న కనీసం దీన్ని ఇంతటితో వదిలేయండి, ఇక మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూద్దాం అని మాట్లాడండి తప్ప, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రభుత్వాధినేతగా, ఒక క్యాబినెట్ పెద్దగా అసలు రేవంత్ రెడ్డి అయితే అసలు దాని మీద స్పందించకుండా మళ్ళీ కిందికి వెళ్ళి పొగబెడుతుండు. స్పందించకపోగా ఆమెను పిలుచుకొని ఆమెను ఏదో ఎగేస్తున్నట్టుగా పొగబెడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఇక సమరమే, సంధి లేదు, ఇంకా మాట లేదు, ముచ్చట లేదు, ఏమీ లేదు, దేకులేంగి అని రేవంత్ రెడ్డి బహుశా డిసైడ్ అయ్యిండు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. ఇవాళ సోమవారం నాడు ఏమైంది, కోర్టులో రేపు నాగార్జున రమ్మన్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నది కోర్టు. ఆయన ఆల్రెడీ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఏమన్నాడు ఆయన, సమంతకు క్షమాపణ చెప్పింది సరే, అసలు ఈమె డ్యామేజ్ చేసింది నాగార్జున క్యారెక్టర్ను, ఆయన కొడుకు క్యారెక్టర్ను కదా, సమంత కన్నా ఎక్కువ, మరి మాకు చెప్పలే క్షమాపణ అని అన్నాడు ఆయన. ఇంటర్వ్యూవర్ అడిగిండు, మరి క్షమాపణ చెప్తే మీరు విత్డ్రా చేసుకుంటారా, 100 కోట్ల నష్టపరిహారం, పరువు నష్టం దావా అది తీసుకుంటారా అంటే లేదు తీసుకునేది ఏం లేదు, కోర్టులో చూసుకోవాల్సింది అని చెప్పిండు. కాబట్టి బహుశా రేపు ఆయన కోర్టు కూడా రావచ్చు, రేపు ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు.
ఆయనకు జరిగిన బాధకు ఆయన ముందుకు పోతున్నాడు. ఇప్పుడు వీళ్ళేమంటారు, చూద్దాం దేకిలేంగే అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళే ఇంకా కొందరైతే ఇంకా కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే డైరెక్ట్గా నాగార్జునను టార్గెట్ కూడా చేసింది కదా. ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలని చెప్పి కాంగ్రెస్ సంబంధించి ఒక మనిషితో మాదాపూర్ పోలీసులు కేసు కూడా ఇప్పించారు. ఇంకా క్రిమినల్ కేసు బుక్ చేస్తారేమో బహుశా వాళ్ళు. దేని మీద అంటే ఇన్కన్వెన్షన్ కబ్జా చేసిండు అని. ఆల్రెడీ ఆయన ఏం కబ్జా చేసిండో కానీ ఆల్రెడీ నోటీస్ చేయకుండా కూల్చారు కదా. ఇన్కన్వెన్షన్ కూల్చొచ్చు మీరు, కానీ కూల్చిన విధానాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ కనీసం ఆయన నోటీస్ ఇచ్చి కొద్ది టైం తీసుకొని తిరుపతికి ఇవ్వలేదా నోటీస్? తిరుపతికి టైం ఇవ్వలేదా? ఆయన స్టే కూడా తెచ్చుకున్నాడు ఆల్రెడీ తిరుపతి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. మరి నాగార్జున విషయంలో కూడా అట్లా కొద్దిగా పద్ధతిగా పోయింటేనేమో మంచిగా ఉంటుండే. ఇప్పుడు పేదల విషయంలో కూడా పద్ధతిగా ఏం పోతలేడు, డైరెక్ట్గా బుల్డోజర్ వేసుకుపోతున్నారు. కానీ నాగార్జున విషయంలో అటు జరిగింది. ఇక ఈ దీనిలో నాగార్జునతో కాదు గోక్కోవడం, ఇక్కడ మొత్తం సినిమా ఇండస్ట్రీతో గోక్కునే ప్రయత్నం ఇది. ఉత్త నాగార్జున ఏదో కోటుకోయినానో లేకపోతే నాగార్జున దేకులేంగి అంటే నాగార్జున భయపడిపోతారు, ఏం ఉండవు. ఈ నాగార్జున లాంటి వాళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మస్తు మంది ప్రభుత్వాలను చూసినారు, మస్తు మందిని చూసిండ్రు. కొద్దిగా ప్రభుత్వమే సమానంగా ఉండాలి. తప్పు మన వైపు ఉంది. తప్పు మన వైపు ఉన్నప్పుడు దాన్ని కూల్ చేసి ఒక మినిస్టర్తో బహిరంగ క్షమాపణ చెప్పిస్తే తప్పేమున్నది? తప్పు చేసినప్పుడు తురాయి కింద పడుతుంది ఏమన్నా మీకు? కానీ వీళ్ళు పర్సనల్ ఇగోకపోయినారు. మేము కింగ్స్, మాది కింగ్డమ్, మేము కింగులం, వీళ్ళంతా మంత్రులు, వాళ్ళంతా సామంతులు, కింద ఉన్న వాళ్ళంతా బానిసలు, ఇట్లా ఫీల్ అవుతారు వీళ్ళు. లేకపోతే ఒక తప్పు జరిగినప్పుడు ఒక సారీ చెప్పడంలో తప్పే ఉంది. పెద్ద పెద్దోళ్ళు సారీలు చాలా చాలా చెప్పారు కదా. ఏదైనా తప్పు దొరికినప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పలేదా? మస్తు మంది చెప్పిండ్రు. నేను చెప్పినా కదా, కేటీఆర్ అసెంబ్లీలో ఏదో మాట్లాడితే డీకేఆర్ మీద కేసీఆర్ లేచి క్షమాపణ చెప్పించిండు సభావేదికగా. అది ఉండాలి, పెద్ద మనసు ఉండాలి. కేవలం పెద్ద పదవుల్లో ఉన్నంత మాత్రాన సరిపోదు. పెద్ద బుద్ధి ఉండాలి, పెద్ద మనసు ఉండాలి. ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు దానికి మనమే కారణమైనప్పుడు దాన్ని ఎట్లా తుంచాలన్న ఒక అది ఉండాలి. అంతేగాని చిన్నపిల్లలు కొట్లాడినట్టు మేము చూసుకుంటాం, కాలు దువ్వుతాం, బీసీ మహిళ ఏంది బీసీ మహిళ అయితే ఏమైనా మాట్లాడచ్చా? అది కాదు కదా. ఇక్కడ కులాలు ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాలే. కులం తీసుకొచ్చిన మాత్రాన ఇష్యూ పోతుందా? మీరు మాట్లాడిన మాటలు పోవు, ఆ ఇష్యూ పోదు. మరి ఎందుకు ఆమె ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందో ఒక మాట వివరణ కూడా అడగలే కనీసం. ఇక్కడున్న పీసీ చీఫ్ కానీ ఏఐసీసీ వాళ్ళు కానీ కనీసం వివరణ అడిగితే కూడా ఇంకొకసారి మాట్లాడడానికి భయపడతారు. కానీ అట్లా కూడా లేదు. ఇప్పుడు మంత్రి చేసిందే కరెక్ట్ అన్న కాడుంది కాంగ్రెస్. మంత్రి మాట్లాడిందే చాలా కరెక్టు, మంత్రి చేసింది చాలా, మీ ప్రభుత్వమే ఉంది, నేనే చెప్పినా కదా. అంత కరెక్ట్ అయితే ఆధారాలు తీసి బయట పడేస్తే రోడ్డున పడతారు కదా. మీతో అన్ని ఆధారాలు ఉంటాయి. మరి ఆధారాలు ఉంటే పెట్టాలి, లేవు కాబట్టి సపడాకుండా కూర్చున్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? పెడుతుండే ఇప్పటికల్లా ఆధారాలు రోడ్డు మీద పడేస్తుండే. ఆధారాలు లేవు, అదంతా గాసిప్సే, వాళ్ళు మాట్లాడిన గాసిప్సే. కాకపోతే ఇప్పుడు సమరమే, సంధి లేదు, సమరమే అంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ యుద్ధం స్టార్ట్ చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది, మంత్రి స్టార్ట్ చేసిండ్రు. దీనికి ఆజ్యం పోస్తుంది ముఖ్యమంత్రి. పక్కన మంత్రులందరూ కూడా వాళ్ళు కూడా కిరసనాయలు, పెట్రోలు ఇంకేముంటే అవన్నీ కలిపి దానిలో నూకుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అన్నిటికీ ఒక చెక్ ఉంటుంది, ఆ చెక్కు జరిగే రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కూడా సినిమా ఇండస్ట్రీ టార్గెట్గా, నాగార్జున టార్గెట్ కాదు, ఇండస్ట్రీ టార్గెట్గా మొత్తం పోస్టింగ్లను పెడుతున్నారు. సినిమా టికెట్లు పెంపు కోసం వస్తారు కదా, చూస్తాం. జిహెచ్ఎంసీ సెలక్షన్ అయిపోయినాక నీ సంగతి చూస్తాం. ఇక మొత్తం ఇవే సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి ఎంతమంది ఉన్నారు లేరా, మీరు అప్పుడెందుకు స్పందించలే, ఇప్పుడెందుకు స్పందించలే, నిన్ను వదిలిపెట్టేది లేదు, ఇడిచిపెట్టేది లేదు, ఇట్లాంటి వార్నింగ్లు కూడా నడుస్తున్నాయి. మొత్తం సినిమా ఇండస్ట్రీ టార్గెట్ కాదు, నాగార్జున టార్గెట్ కాదు. బట్ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరును జనం కూడా గమనించొస్తున్నారు. తెలంగాణ ప్రజలారా మీరు కూడా గమనించండి. వీళ్ళు రాజుల్లాగా, రాజరికంలాగా వీళ్ళు సారీ చెప్తే, ఒక తప్పు చేసినప్పుడు ఒక సారీ చెప్తే వీళ్ళ కిరీటం కింద పడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అట్లా చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఆ విషయాన్ని తెలంగాణ జనం కూడా గమనిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.